నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చాలా సింపుల్ రౌండ్. నేను సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను. భార్యలు అంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటి? భర్త. అబ్బా, ఇలాంటివి కాదు క్వశ్చన్స్, వేరే క్వశ్చన్స్ ఉంటాయి. మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ కి రావచ్చు. భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ ని చాలా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఇద్దరు రండి. రాకపోతే ప్రాబ్లం అవుతుంది. మీరు ఎంత ప్రేమిస్తున్నారు చెప్పండి యష్ గారు? వీళ్ళిద్దరికన్నా ఎక్కువ. ఇంటెలిజెంట్ ఫెలో. మీరెంత ప్రేమిస్తున్నారు మహేష్? ఇందాకే చూసారు కదా, తను తాగినది అవుతా నేను. బా పవన్ చెప్పలేరు అయితే వెళ్ళిపోండి. చెప్పలేనంత ఆకాశం అంతా. యాక్చువల్లీ ఇందాక మీకు పెళ్ళైందా అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదన్నారు ఈయన. అవునా అన్నాడు కదా. అంటే 1 year బ్యాక్ కాలేదు. సరే మీరిద్దరు, కానీ మీరు కూడా అక్కడి నుంచి హెల్ప్ చేయొచ్చు. ఓకే, 90 సెకండ్స్ టైం ఇస్తా మీకు. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే అన్ని ఆన్సర్లు చెప్పాలి. మొదలు పెడదామా? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. లవ్ స్టోరీస్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. లవ్ లెటర్. రైట్ ఆన్సర్, లవ్ లెటర్. కిస్సింగ్ సీన్స్ లేవు. గిఫ్ట్స్. ఓకే, గిఫ్ట్స్. అమ్మ నాన్నతో కోట్లాటలు. అమ్మా నాన్నతో పోట్లాటలు. గొడవలు. నంబర్ 6. ఫ్లవర్స్ అంట. ఫ్లవర్స్ లేదు. సీక్రెట్ గా ఇవ్వడం. సీక్రెట్లు లేదు. విలన్స్ లేరు. సినిమాలు చెప్పాడు మావాడు. సినిమాలు. రైట్ ఆన్సర్, నంబర్ 5. బ్రేకప్లు. 13. రైట్ ఆన్సర్. చాటింగ్ లేదు. పోయమ్స్ రాయడం లేదు. ఫ్రెండ్షిప్ కడ. స్నేహితుల సహాయం. నంబర్ 12. ఓకే, ఇంకేం చేస్తారు ప్రేమలో? ముద్దులు పెట్టుకుంటారు. ఏంటి మమ్మీ ఎవడీడు? మీటింగ్. కాదు, ముద్దులు పెట్టుకుంటారు. అక్కడి నుంచి 4 సార్లు అండి గురువు గారు ముద్దులు అన్నాడు. నేను అప్పటికీ ముద్దులు లేవని చెప్పా. కాదు, రొమాన్స్ ఏదో వేరే. పెళ్లిలో ఉంటే ముద్దులు పెట్టుకుంటారు. సరే ఓకే. 2, 3, 380, 430, 490, 5 lakhs వచ్చింది మీకు. అండ్ ఇప్పుడు మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. కాలేజ్, త్యాగాలు, ఫోటోలు. మెయిన్ మీరు మర్చిపోయారు అసలు. మోసాలు, ప్రయాణాలు. లవ్ స్టోరీలో ప్రయాణాలు. లేచిపోవడం. నాకు వచ్చింది అసలు లేచిపోవడం అని చెప్పడం మర్చిపోయా. ఎందుకంటే నీకు అలాంటి ప్లాన్లు లేవు కాబట్టి. కాదు, ముద్దు దగ్గర ఆగిపోయా. ఓకే, 11. జ్ఞాపకాలు, అన్నయ్య, బంధువులు, లైలా మజ్ను, పారు, దేవదాసు. సరే, ఇప్పుడు మనము వీళ్ళు ఆడే ముందు ఒక టాస్క్ ఉందన్నమాట. నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు. అందులో ఒక చెల్లికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. మిగిలిన వాళ్ళిద్దరికి నేను సంబంధాలు చూస్తున్నాను. ఏమైనా మంచి వాళ్ళు ఉంటే కొంచెం చెప్తారా? అబ్బబ్బా, నా చెల్లెళ్ళిద్దరికి పెళ్లి కళ వచ్చేసిందమ్మో. అమ్మో, ఆ పెద్ద మరిది గారు లాగా కాకుండా కోట్లు సంబంధం ఉండే వాళ్ళని చేస్తాను నేను. మీకు ఎలాంటి పొగడు కావాలి? నాకైతే మహేష్ బాబు లానే కావాలి. ఖచ్చితంగా దొరుకుతాడు. కోట్లు ఉండే మహేష్ బాబు. నీకు? పోకిరి సినిమాలో ప్రకాష్ రాజా. ఎందుకు? ఆయన ఎప్పుడు గెలుతూనే ఉంటాడు కదా. పర్లేదు, గిల్లినా గిచ్చినా 1000 కోట్లు ఉంటే మనకి సరిపోతుంది. కోట్లట చూడ. నేను దొరకడమే ఎక్కువ మీకు. కోట్లట. ఇంకా అసలు నేను కోట్లు పెట్టి ఒక బ్రోకర్ ను కూడా పిలిపించాను. బాబు బ్రోకర్. ఆ రంగంపేట 100 ఎకరాల సంబంధం ఓకే చేశారా? కుర్రాడు బాగుంటాడు. నమస్కారం. ఏంటి కబురు పెట్టారు మేడం? ఎందుకు కబురు పెడతావు? నిన్ను ఏమైనా పాల ప్యాకెట్ల కోసం అనుకుంటున్నావా? ఏమైనా పెళ్లిళ్ళు చేసావా? నేను చేసిన పెళ్లిళ్ళ చాలా పెద్ద చేశాను మేడం. ఏంటది? మన 2 కప్పలు చేశాను పెళ్లి. కప్పల పెళ్లి చేసి బ్రోకర్ అని తిరుగుతున్నావా నువ్వు అసలు? మేడం, మహేష్ బాబు, నమ్రత, ఉపాసన, రామ్ చరణ్. ఏంటి వీళ్ళ పెళ్లి? మొన్నే వచ్చిన రాజు కనకాల సుమ గారు నిన్న చేసా. ఎందుకు చేసావు అసలు వాళ్ళకి పెళ్లి? సరే, ఒక సంబంధం ఉంది, చూపిస్తాను. చూపించు. పిచ్చెక్కిపోతుంది మీకు. కుర్రోడు తెల్లగా ఉంటాడు. ఏంటి కుర్రాడు ఇంత తెల్లగా ఉన్నాడు? హలో, ఫోటో వెనకాల ఉంది.
క్వశ్చన్. లేదు కుర్రోడు పోసలు అమ్ముకుంటాడు. నాకు 1000 కోట్ల సంబంధమే కావాలి. అటువంటి సంబంధాలు మన దగ్గర 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? పిలవమంటారా? పిలు. బాబు పెళ్లి కొడుకులు రండి. అమ్మా నీ పేరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటేనే నువ్వు మహేష్ బాబు అన్నావు కానీ పవన్ కళ్యాణ్ వచ్చేసాడు. నీ పేరు? మహేష్ బాబు. అయ్యో నువ్వు ప్రకాష్ రాజ్ అన్నావు కానీ మహేష్ బాబు వచ్చేసాడు. మంచినీళ్ళు తాగండి. ఏ గ్లాస్ ఇది? స్టీల్ గ్లాస్. మేము స్టీల్ గ్లాస్ లో తాగు. మేము గోల్డ్ గ్లాస్ లో తాగు. గోల్డ్ గ్లాస్ లో తాగు. ఏ కొంచెం ఆ బిస్కెట్లు ఏమైనా తీసుకొని రండి. I don't eat మైదా బిస్కెట్. I only have gold. గోల్డ్ బిస్కెట్ తింటారా? Yes, tea, coffee with gold biscuit. ముద్దు ముచ్చటే కాకుండా గోల్డ్ బిస్కెట్ కూడా అంట. బాబో ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా? కలుసుకోండి వెంటనే పెళ్లి. బాబు ఏం చేస్తూ ఉంటావు? I'm eye and ear specialist. అయ్యండి ఎవరు స్పెషలిస్ట్. చూసావా దొరకరు అన్నావు. ఎలాంటి మరిది దొరికాడు ఇంతకీ నువ్వు? ఎయిర్వేస్. ఎయిర్వేస్ గాల్లోనే. అమ్మ బాబోయ్ అంటే పైలట్ ఎయిర్వేస్ గాల్లోనే. మనదేనన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు డాన్స్ చేసుకోండి. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చూసారా మరిది గారు సంబంధాలే దొరకవు అని చెప్పారు. ఎంత మంచి సంబంధం దొరికింది మనకు అసలు. మీరేదో గొప్ప సంబంధం అనుకుంటున్నారు, అసలు వాళ్ళ నిజ స్వరూపం చూపిస్తారండి. బుడగలమ్మ బుడగలే గాలి బుడగలే పీగలే. ఏంటి గాలి బుడగలు అంటున్నాడు? ఎయిర్వేస్ అన్నావు కదా, ఫ్లైట్ అన్నావు, పైలట్ అన్నావు. పైలట్ అని లేదండి, ఎయిర్వేస్ అన్నాను. దీంట్లో గాలి ఉంది కదా. ఆ! ఎయిర్ అంటే ఇదా? మీకు ఏ బుడగ కావాలి? ఇదే కాదు ఇంకా చూపిస్తా, ఇంకొక మరిదిని చూపిస్తా. చెవిలో గుబులు తీస్తాం, ముక్కుల్లోంచి పురుగులు తీస్తాం. ఏయ్ చూస్తావు అల్లగిరిగలు. ఇయర్స్ ఏంటి స్పెషలిస్ట్? స్పెషలిస్ట్, ముక్కు స్పెషలిస్ట్. అయ్యే వీళ్ళందరితో పోలిస్తే ఈ మరిది గారే బెటర్ గా ఉన్నారు కదా. ఆ బ్రోకర్ నా కమిషన్. నీ కమిషన్. ఓకే నెక్స్ట్ మీ ముగ్గురులో నుంచి భర్తని అమితంగా ప్రేమించే వాళ్ళిద్దరు వచ్చేయండి. భర్త అన్నారు ఇంకా నీకు భర్తకా? ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయితే ఓకే సరే రావాలంటే రావచ్చు. అయితే ఇప్పుడు ముగ్గురు ఇక్కడ ఉండడానికి లేదు, ఇద్దరే ఉండాలి. ఎవరి హస్బెండ్స్ అయితే ఎక్కువగా ఫోన్ వాడతారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి. నేను వాడను. వాడతారు అదిగో ఎక్కువ వాష్రూమ్ లో ఎక్కువ ఫోన్ తీసుకెళ్ళి అందరూ అక్కడే వాడతారమ్మా. వాష్రూమ్ లో ఏం పని బ్రో మీకు ఫోన్? అంటే నాకు మ్యూజిక్ లేనిదే మ్యాజిక్ జరగదా? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కొత్త జంట అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? ముద్దు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హనీమూన్ రైట్ ఆన్సర్. న్యూ ఫ్యామిలీ సెటప్. 12 వేరు కాపురాలు. టూర్ ట్రావెలింగ్. లేదు. అత్తమామ గొడవలు. లేదు. షాపింగ్. షాపింగ్ రైట్ ఆన్సర్. వ్రతాలు పూజలు రైట్ ఆన్సర్. 5. కొత్త ఇల్లు. లేదు. బాధ్యతలు షేరింగ్. లేదు. అన్యోన్యత రైట్ ఆన్సర్. ముద్దులు ముచ్చట్లు రైట్ ఆన్సర్. 14. కెమిస్ట్రీ అండర్స్టాండింగ్ ఫిజిక్స్. కెమిస్ట్రీ రైట్ ఆన్సర్. పిల్లలు ప్లాన్ చేసుకోవడం. లేవు. సర్ప్రైజెస్, గిఫ్ట్స్, బంగారం రైట్ ఆన్సర్. మాకు వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే 2 లక్షలు ఇచ్చాం మేము. ముద్దు ముచ్చట్లగా మీరు చెప్పని ఆన్సర్స్. సినిమాలు, బైక్ రైడ్స్, సెల్ఫీలు, వీడియో కాల్స్, చాటింగ్, అలకలు, పార్కులు,
మల్లెపూలు హల్వా. ఎనీవే బాగానే ఆడారు. అయితే మీకు కూడా ఒక టాస్క్ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇటువైపు నుంచి ఒకళ్ళు వస్తారు, మౌత్ క్లిప్ పెట్టుకుంటారు, నేను ఒక లైన్ ఇస్తాను, అది అవతల వాళ్ళతో చెప్పించాలన్నమాట ఏంటి అనేది. అందరూ తలా ఒక క్లిప్ తీసేసుకోండి. ఇదిగోండి. ఫస్ట్ సోనియా అండ్ యశే. ఓకే, మీరు ఇది చదవండి, ఆవిడతో చెప్పించండి. యుద్ధంలో గెలవాలంటే శత్రువుని ఓడించడం చంపడం కాదు. శత్రువుని ఓడించడా? చంపడం కాదు. శత్రువుని యుద్ధంలో ఓడించాలంటే చంపడం కాదు. ఓడించడం శత్రువుని ఓణగిస్తే నీలా ఉంది. టెరడెన్ 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 ఓనగిస్తే నీలాగుంది, దగ్గరికి వస్తే హంది. సర్లే కానీ దగ్గరికి వెళ్తే టెరడెన్ టెరడెన్ టెరడెంగ్ టెరడెంగ్ టెరడెంగ్. ఎవడు కడితే దిగ తిరిగి హైండ్ లాక్ అయిపోతుందో ఆడే హండుగాడు. ఎవరు కడితే దేవుని తిరిగి అండ్ లాక్ అయిపోతే ఆడే హండ్ కాదు. బ్లాక్ కాదు, లాక్. బ్లాక్ బ్లాక్ లాక్ లాక్ బ్లాక్ రాక్ రాక్. ఓహో, ఇక్కడ కూడా లాకే. రెడీ రెడీ. హీర శంకర్ రెడ్డి, హీర శంకర్ రెడ్డి. ఓకే కదా అని హీకేస్తే హీక కోస్తా. ఈక కోసం మళ్ళీ చెప్పండి. హీర శంకర్ రెడ్డి. ఓకే కదా అని హీకేస్తే హీక కోస్తా. హీకేస్తే కాదు, హీకేస్తే పీకేస్తే. చేస్తే నువ్వు చెప్పమ్మా. వీర శంకర్ రెడ్డి. ఈరశంకర్ రెడ్డి. సరే, ఇప్పుడు ఇది. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ. పంచదార 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 కట్టుకో అద్దనక. అంతే. అదే 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 అంతే, అదే కరెక్ట్. ఓకే, మీరిద్దరు వెళ్ళిపోండి. మీరిద్దరు రండి. చూడు, ఒక చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. చూడు, ఒక వయసే చూడు. ఇంకా 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 అదే అదే నాకు తెలుసు, నీకు రాదు. కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతుర్లకి మొగుళ్ళు రారా? కమిషనర్ కూతుర్లని రేయించకూడదా? కమిషనర్ కూతుర్లకి మొగుళ్ళు రాదా? కమిషనర్ కూతుర్ని చేయించకూడదా? కమిషనర్ కూతుర్లకి ఒగుళ్ళు రారా? ఇప్పుడు పెట్టుకోండి, చెప్తా ఒకటి. లక్ష భక్ష్యములు భక్షించుట. ఓకే, సూపర్. థ్యాంక్ యూ.